హాయ్ గాయ్స్ నా పేరు రాహుల్ మీరు ఇస్తున్నారు రాజ్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్ ఏదైతే మన ప్లేలిస్ట్ సిరీస్ అయితే కంటిన్యూ అయిపోతున్నాం ఆల్ టీమ్స్ ఆక్షన్ అనాలిసిస్ సిరీస్ అయితే. సో ఇవాళ అయితే మనము రాజస్థాన్ రాయల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్. సో వాళ్ళ ఆక్షన్ ఎలా జరిగిందో ఏ ఏ ప్లేయర్స్ని కొన్నారో సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో లాస్ట్ 3 సీజన్స్‌కు సో వన్ ఆఫ్ ది కన్సిస్టెంట్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో చాలా మంచిగా ఆడి సెకండ్ హాఫ్‌లో అయితే డీరేల్ అయితే అయిపోతుండే ఫ్రెండ్స్. సో లాస్ట్ 3 సీజన్స్‌కి అయితే కానీ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ 3 సీజన్స్‌లో మాత్రం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం కూడా ఈ సీజన్ కూడా ఆల్మోస్ట్ నెంబర్ 3 స్పాట్‌లో అయితే ఫినిష్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి వాళ్ళ రిటెన్షన్ చూసుకున్నట్లయితే చాలా సర్ప్రైజింగ్ అయితే అనిపించింది ఫ్రెండ్స్ అందరికీ. వీళ్ళ రిటెన్షన్స్ అందరికన్నా సో సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ మరియు షిమ్రాన్ ఎట్మైర్ మరియు సందీప్ శర్మన్ అయితే రిటైన్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. 41 crores ఒక లోయెస్ట్ బడ్జెట్తో అయితే వచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాజస్థాన్ రాయల్స్ ఆప్షన్ చూసుకున్నట్లయితే. సో వాళ్ళకున్న ఆప్షన్తో మంచి ఆప్షనే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర చాలా తక్కువ పర్సెంటేజ్ జస్ట్ 41 crores ఉండే. సో కొన్ని ఇంట్రెస్టింగ్ బైస్ కూడా అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ స్క్వాడ్ కూడా అయితే మీరు చూడొచ్చు. సో కొంతమంది ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఉన్నది దీంట్లో. నితీష్ రాణా, జోఫ్రా ఆర్చర్ కావచ్చు, ఫజ్లక్ ఫారూఖీ కావచ్చు, మరియు వనిందు అసరంగా, మహేష్ తీక్షణ కావచ్చు. సో కొంతమంది చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్క్వాడ్లో. సో జోఫ్రా ఆర్చర్ని అయితే కొన్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఆల్మోస్ట్ 12 crores పెట్టయితే సో జోఫ్రా ఆర్చర్ అయితే మళ్ళీ రాజస్థాన్ రాయల్స్కి అయితే ఆడబోతున్నారు ఫ్రెండ్స్. సో జోఫ్రా ఆర్చర్స్ బెస్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాజస్థాన్ రాయల్స్లో ఉన్నప్పుడే. సో 2020 సీజన్లో మన అందరికీ గుర్తుంది కదా. సో తన భుజాల మీదుగా మోషిన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రాజస్థాన్ బౌలింగ్ లైనప్ని ఆ సీజన్ మాత్రం చూసుకున్నట్లయితే జోఫ్రా ఆర్చర్. సో జోఫ్రా ఆర్చర్ మళ్ళీ తిరిగి ఫామ్ అందుకుంటే మాత్రం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాజస్థాన్ రాయల్స్కి. ఎందుకంటే చాలా సూపర్ ఒక డెడ్లీ బౌలర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ జోఫ్రా ఆర్చర్ మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అని చెప్తా ఫ్రెండ్స్ నేనైతే. మరియు వనిందు అసరంగాన్ని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఆల్మోస్ట్ 5 crores అయితే. సో ఇది కూడా కొంచెం ఒక మంచి బయ్యే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ ఆడితే. ఎందుకంటే లాస్ట్ సీజన్ పుల్అవుట్ అయితే వేసాడు కాబట్టి వనిందు అసరంగా. కానీ ఇప్పుడు ఒక కొత్త రూల్ రావడంతో 2 years బ్యాన్ రూల్ ఏదైతే వచ్చిందో సో దానివల్ల అయితే ఆడుతుండొచ్చు ఈ సీజన్ ఫుల్లీ. సో ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం బ్యాటింగ్ కూడా ప్రొవైడ్ చేశాడు తన స్పిన్తో. మరియు యుజ్వేంద్ర చహల్కి రీప్లేస్మెంట్ కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వనిందు అసరంగా. సో తనని తాను కొంచెం ప్రూవ్ అయితే చేసుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఐపీఎల్లో ఇంకా సరంగా. మరియు అశ్విన్కి రీప్లేస్మెంట్లో తీక్షానని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ 4.40 crores పెట్టయితే. సో ఇది కూడా మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ అశ్విన్ అంత క్వాలిటీ చూడాలి ఫ్రెండ్స్. మళ్ళీ అందిస్తాడో లేదో మహేష్ తీక్షణ. సో ఒక మిస్టరీ కైండ్ ఆఫ్ బౌలర్ కిందకైతే వస్తాడు. సో ఒక ఆఫ్ స్పిన్ / మిస్టరీ బౌలర్ కింద. సో చెన్నైకి అయితే కొంచెం బాగానే పర్వాలేదని అనిపించింది ఫ్రెండ్స్. సో రాజస్థాన్కి ఎలా ఆడతాడో చూడాలి. ఆ వికెట్ జైపూర్ వికెట్ మీద ఎలాంటి బౌలింగ్ వేస్తాడో అనేది మహేష్ తీక్షణ తీసుకున్నట్లయితే. మళ్ళీ వీళ్ళు నితీష్ రాణాని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ 4.20 crores. సో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ బైస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ ఒక మంచి స్ట్రాంగ్ ఇండియన్ కోర్ అయితే ఉండిండి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాటింగ్లో. మరియు నితీష్ రాణాని కూడా యాడ్ చేశారు కాబట్టి సో ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే స్పిన్ ఎంత బాగా ఆడతాడో మన అందరూ తెలిసిందే కదా నితీష్ రాణా. మరియు పేస్ బౌలింగ్ని కూడా చాలా ఈజీగా అయితే ఆడగలుగుతాడు. సో నితీష్ రాణా ఈ రాజస్థాన్ రాయల్స్ సెటప్లో అయితే మంచిగా సూట్ అయితే అవుతాడని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. మరియు ఇంకొక ఇంట్రెస్టింగ్ బై వైభవ్ సూర్యవంశీ ఫ్రెండ్స్. సో ఈ కుర్రాడిని అయితే 13 years ఓల్డే. సో ఇతనైతే జస్ట్ 1.10 crores అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు. సో అవకాశం అయితే రాకపోవచ్చు ఫ్రెండ్స్ ఆడడానికి ఈ సీజన్లో. మేబీ నెక్స్ట్ సీజన్ తర్వాత సీజన్లో అయితే రావచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్ బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక యంగ్ టాలెంట్ని అయితే వీళ్ళైతే తీసుకున్నారు ఆప్షన్లో. సో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి ఫ్రెండ్స్ వైభవ్ సూర్యవంశీని ఎలా యూజ్ చేస్తారో. మరియు తుషార్ దేశ్పాండేని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ 6.50 crores అయితే. సో ఇది కూడా ఇది నాకు తెలిసి ఒక కైండ్ ఆఫ్ గ్యాంబుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే తుషార్ దేశ్పాండే ఒక మంచి వికెట్ టేకర్ అయినప్పటికీ సో కొంచెం ఎకనామీ అయితే హై రేట్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడాలి, కానీ జైపూర్ వికెట్ తనకైతే సూట్ అయితే కావచ్చని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మనం తుషార్ దేశ్పాండే చూసుకున్నట్లయితే. సో ఒక మంచి బై అయితే కావచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే సందీప్ శర్మతో పాటు ఒక మంచి స్లో బౌలర్ ఉండాలి కాబట్టి. మరియు ప్లేయింగ్ లైన్ చూసుకున్నట్లయితే ఇలా ఉండొచ్చు ఫ్రెండ్స్. సో సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ మరియు ధ్రువ్ జురేల్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇంకొక శుభం దూబే అనే ఒక ప్లేయర్ని కూడా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో అతనైతే ఆడుతుండొచ్చు ఇక్కడ లోవర్ డౌన్ ది ఆర్డర్లో మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం.
మరి రేటింగ్ విషయానికి వస్తే ఒక 8.2 ఇస్తా ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ 10. సో ఒక నాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ బట్ నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీం పరంగా చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ తెలియజేయండి. మీరు రాజస్థాన్ రాయల్స్కి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.